బ్రెయిన్, స్పైనల్ కార్డు, దానికి సంబంధించిన అన్ని నర్వ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ కూడాను యునాని వైద్యంలో వాటికి చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా యునాని వైద్యంలో ఏంటంటే 4 పిల్లర్స్ మీద మొత్తం యునాని వైద్యం డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఒకటి డైటోథెరపీ, రెండోది ఏంటంటే రెజిమినల్ థెరపీస్, నెక్స్ట్ ఏంటంటే ఫార్మకోథెరపీ, అలాగే ఇలాజ్ బిల్ యద్. నమస్తే వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్, హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా, లేదంటే ఏమైనా క్వరీస్ ఉన్నా వాటిని మీరు వాట్సాప్ చేయండి. మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం. వరల్డ్ యునాని డే సందర్భంగా February 11th ఎవ్రీ ఇయర్ మేము ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామో, ఈరోజు ఆ సందర్భంగా మేము ప్రత్యేకించి యునాని వైద్యంలో ఏ ఆర్గన్స్కి ఎలాంటి డిసీజెస్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్నది మనము లిటరేచర్ పరంగా తెలుసుకుందాము. అయితే యునాని వైద్యంలో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆజాయ రైసా అని చెప్పి 3 ఆర్గన్స్కి ముఖ్యంగా మనకి పెద్దపీట వేయబడింది అనమాట. ఆ 3 ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే, 1 బ్రెయిన్, 2 హార్ట్, 3 లివర్. ఈ 3 యొక్క అండర్లోనే మిగతా పార్ట్స్ అన్నీ కూడాను వాటిని ఖాదిమ్ అంటారు, అంటే సర్వెంట్స్ కింద వాటిని చెప్పబడ్డాయి అనమాట. ఈ 3 మాత్రం ఆజాయ రైసా అంటారు, అంటే జస్ట్ లైక్ లీడర్షిప్ క్వాలిటీస్తో ఈ 3 ఆర్గన్స్ మిగతా ఆర్గన్స్ అన్నిటిని కూడాను కోఆర్డినేట్ చేస్తుంటాయి అని చెప్పడం కోసం అని చెప్పి ఆ రోజుల్లో ఇలా చెప్పబడింది అనమాట. అయితే మేజర్గా చెప్పాలి అంటే కనుక హ్యూమోరల్ థియరీ ఏదైతే హకీమ్ బుఖ్రాత్ సాహబ్, ద ఫాదర్ ఆఫ్ యునాని మెడిసిన్, ఆయన హిపోక్రేట్స్ ది గ్రేట్ అని కూడా అంటుంటారు. ఆయన చెప్పిన 4 హ్యూమోరల్ థియరీ ఏదైతే ఉందో, అంటే ఖూన్, బల్గం, సఫ్రా, సౌదా, ఈ 4 హ్యూమర్స్లో కనుక ఎటువంటి క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ డిఫరెన్సెస్ వచ్చినా, ఏదైనా చేంజ్ వచ్చినా కానీ అప్పుడు డిసీజ్ అన్నది ఏర్పడుతుంది అన్నది హ్యూమరల్ కాన్సెప్ట్ అనమాట, హ్యూమరల్ థియరీ. సో ఈ హ్యూమరల్ థియరీ ప్రకారము ఇవన్నీ కూడాను ఎప్పుడైతే మనం ఈ 4 హ్యూమర్స్ మీద మనం వర్కౌట్ చేస్తామో ఆటోమేటిక్గా అవన్నీ కూడాను నార్మల్సీకి రావడం మొదలెడుతుంటాయి అన్నమాట. అయితే బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక బ్రెయిన్, స్పైనల్ కార్డు, దానికి సంబంధించిన అన్ని నర్వ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ కూడాను యునాని వైద్యంలో వాటికి చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలి అంటే కనుక ఈ నర్వస్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా ఎన్నో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈవెన్ ఎవరికైతే ఫిట్స్ వస్తూ ఉంటాయో, అలా ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సిమ్టమాటిక్గా ఆ టైంలో తీసుకోవాల్సిన మెడిసిన్స్తో పాటు అవి రాకుండా ఉండడానికి, అంటే కన్వల్షన్స్ అంటారు వాటిని ఫిట్స్ అని కూడా అంటుంటారు కామన్ లాంగ్వేజ్లో. సో ఈ కన్వల్షన్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే కనుక ఏదైతే ఫిట్స్ అని అంటుంటారో కామన్ లాంగ్వేజ్లో, వాటిని కనుక మాటికి వస్తుంటే కనుక వాటి యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించుకుంటూ తర్వాత రోజుల్లో కంప్లీట్గా అసలు అది రావడమే ఆగిపోతూ ఉంటుందన్నమాట. సో అలా మనకి వీటికి కూడా కన్వల్షన్స్ కూడా చాలా వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి యునాని వైద్యంలో. సో బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన వ్యాధులు కూడాను ఎవరికైతే చాలా ఎక్కువగా మతిమరుపు ఉంటుందో, తర్వాత ఎవరికైతే మాటికి వాళ్ళకి ఏమంటారు కొన్ని నర్వ్స్లో పెయిన్ రావడము, తర్వాత కొన్ని నర్వ్స్ వీక్ అయిపోవడము, లైక్ ఎలా అంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే రెటినా ఏదైతే ఉందో అది వీక్ అవ్వడము, లేదంటే కనుక చెవి నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఏదైతే ఆర్టరీ నర్వ్ ఉందో అది వీక్ అవ్వడము, అలా డిఫరెంట్ నర్వ్స్ ఏవైతే వీక్ అవుతూ ఉంటాయో. ఇంకా కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఫేషియల్ నర్వ్ అని మొత్తం ఈ ఫేస్లో అంతా కూడాను ఆ నర్వ్లో కొంత ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏవైతే పెయిన్ విపరీతంగా వస్తుందో, ఆ పెయిన్ అంటే జా పెయిన్ కానీ, లేదంటే కనుక ఈ నర్వ్స్కి సంబంధించి, అంటే జా పెయిన్ అంటే ఇట్ మే బీ డ్యూ టు బోన్స్ ఆల్సో, ఇట్ మే బీ డ్యూ టు టీత్ ఆల్సో, అంటే పళ్ళ వల్ల కూడా నొప్పి రావచ్చు, లేదంటే కనుక బోన్స్ వల్ల కూడా నొప్పి రావచ్చు, లేదంటే బ్లడ్ సప్లై వల్ల కూడా రావచ్చు. బట్ హియర్ పర్టికులర్లీ నేను నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, నర్వ్స్లో ఎవరికైతే న్యూరాలజియా అని అంటారు దాన్ని, నర్వ్ పెయిన్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడాను యునాని వైద్యంలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీరు వస్తే కనుక ఇలా ట్యాబ్లెట్ ఇవ్వగానే అలా తగ్గిపోతుంది అని నేను అంటలేదు. వాటిలన్నిటికీ కూడాను ఏంటంటే ఒక పర్మనెంట్గా ఒక ఫుల్ ఫ్లెక్స్డ్ ఒక
ప్రోటోకాల్స్తో కూడిన మెడిసిన్ అన్నది యునాని వైద్యంలో ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించిన డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి డిసీజెస్లో మాత్రం యునాని వైద్యంలో లాంగ్ స్టాండింగ్గా కొంతకాలం వాడాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు కొన్ని డిసీజెస్లో. సో అలాంటి డిసీజెస్ వీటిలన్నిటికీ కూడాను, అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక దో అది బ్లడ్ సప్లై, బ్లడ్ వెజల్స్ ఏవైతే బ్రెయిన్కి వస్తున్నాయో అవి బ్లాక్ అవ్వడం వల్ల పారలైసిస్ వచ్చినా సరే, హెమిప్లేజియా అని కూడా అంటుంటారు దాన్ని. అంటే ఒకవైపు మొత్తం అంతా కూడాను కాలు చెయ్యి మూమెంట్ ఆగిపోయి, రెస్ట్రిక్ట్ ఆగిపోయి, ఎవరికైతే పక్షవాతం అంటారో ఇలాంటి పక్షవాతాలకి, తర్వాత ఫేషియల్ పారలైసిస్ అంటే మూతి వంకరగా వెళ్ళడం వాళ్ళకి, లేదంటే కనుక ఫేస్ అనేది డిస్ఫిగర్ అయిపోవడము, ఇలాంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా యునాని వైద్యంలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ నుంచి నెక్స్ట్ మనము హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్ మొత్తం దీనికి తీసుకుంటే కనుక మనము ఈ గుండెకు సంబంధించిన వ్యాధులు, ముఖ్యంగా బ్లాక్స్ ఏవైతే ఏర్పడతాయో, గుండె ఒకటే కాదు, గుండె నాళాలు ఎక్కడెక్కడైతే వెళ్తున్నాయో, ఐ మీన్ బ్రెయిన్కి వెళ్ళేవి, వాటిలో బ్లాక్స్ రావచ్చు, కాళ్ళలో బ్లాక్స్ రావచ్చు. బ్లాక్స్ వస్తే కనుక వెరికోజ్ వెయిన్స్ అంటారు కాళ్ళలో బ్లాక్స్ వస్తే. అదే హార్ట్లో బ్లాక్స్ వస్తే కనుక దాన్ని హార్ట్ అటాక్ అని మామూలుగా పిలుచుకుంటారు. బ్రెయిన్లో వస్తే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అలా డిఫరెంట్ మొత్తం బ్లడ్ వెజల్స్, హార్ట్ తర్వాత మొత్తం టోటల్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిట్లలో కూడాను ఎటువంటి సరఫరాకి అబ్స్ట్రక్షన్స్ వచ్చినా అలాంటి వాటికి మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో 99% మీకు యునాని వైద్యంలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉంటాయి. కాకపోతే ఒకటి ఏంటంటే కంప్లీట్ అక్లూజన్, 100% అక్లూజన్ అయిపోయి ఆఖరి క్షణాల్లో వాళ్ళు శ్వాస తీస్తూ వస్తే కనుక మీకు ఇబ్బంది అవుతుంది. కానీ బట్ స్టార్టింగ్లోనే అసలు ఒక హార్ట్ బ్లాక్ ఏర్పడడానికి మినిమం 5 years టైం పడుతుంది అని రీసెర్చ్ తెలుపుతోంది. అంటే 5 ఏళ్లలో మీకు ఒక్కరోజు కూడాను యునాని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి టైం కానీ అవకాశం కానీ దొరకదంటారా? అలా దొరకలేదు అంటే కనుక వాళ్ళని ఎవరు కాపాడలేరు. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ బాడీ మీద వాళ్ళే శ్రద్ధ చూపించరో పక్క వాళ్ళకి ఎలా శ్రద్ధ ఉంటుంది చెప్పండి వాళ్ళకి. అందుకని మీ బాడీని మీరే చూసుకోవాలి. అలా చూసుకోవాలి అంటే యునాని వైద్యం ద్వారా కేవలం రోగాలు వచ్చిన తర్వాత మా దగ్గరికి రావడం కాకుండాను, రోగం రాక ముందరే కనుక మా దగ్గరికి వస్తే కనుక ఇంకా చక్కగా వాళ్ళకి డయాగ్నోసిస్ చేసి మేము ఆ ఆరోగ్యాన్ని కాపాడడం ఎలా అన్నది కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. యునాని వైద్యంలో ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చినప్పుడు మా మెయిన్ టార్గెట్ ఏంటంటే 85 years వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవడమే మా మెయిన్ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. సో మా మెయిన్ టార్గెటే అది ఏంటంటే 85 ఏళ్ళ వరకు లైఫ్ స్పాన్ అన్నది హెల్తీగా నడవాలి అన్నది. సో 85 ఏళ్ళ వరకు హెల్తీగా నడవాలి అంటే కనుక మనం ఈ 3 ఆజాయ్ రైసా ఏవైతే ఉన్నాయో, బ్రెయిన్, హార్ట్, తర్వాత లివర్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడూ కూడాను డీటాక్సిఫై చేసుకుంటూ ఉండాలి. వాటిని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎలా డీటాక్సిఫై చేస్తారంటే అన్నిటికీ మందులు కాదు, ఈవెన్ డైటోథెరపీ అని కూడా ఒకటి ఉంది యునాని వైద్యంలో. యాక్చువల్గా యునాని వైద్యంలో ఏంటంటే 4 పిల్లర్స్ మీద మొత్తం యునాని వైద్యం డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఈ 4 పిల్లర్స్ ఏంటి అంటే కనుక, ఒకటి డైటోథెరపీ అంటే ఫుడ్ ద్వారా మేము ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. రెండోది ఏంటంటే రెజిమినల్ థెరపీస్ అంటే యునాని వైద్యంలో కొన్ని ప్రత్యేకించి కొన్ని ప్రొసీజర్స్, కొన్ని పద్ధతులు చెప్పబడ్డాయి. లైక్ హమ్మామ్ కానీ, దల్క్ కానీ అంటే మసాజెస్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. వాటి ద్వారా కూడాను మేము ఈ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. దాన్నే ఇలాజ్ విత్ తద్బీర్ అని కూడా అంటుంటాం మేము. నెక్స్ట్ ఏంటంటే ఫార్మకోథెరపీ అంటే ఇలాజ్ విత్ దవా, మెడిసిన్స్ ద్వారా అంటే హర్బ్స్ ద్వారా వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసడము, వాటి నుంచి మేము తయారు చేసిన ప్రత్యేకించి యునాని వైద్య పద్ధతుల ద్వారా మేము వాటిని శుద్ధిపరిచి ఏదైతే మందులు తయారు చేస్తామో దాన్ని కూడాను యునాని వైద్యంలో ఇలాజ్ విత్ దవా అంటారు దాన్ని, అంటే ఫార్మకోథెరపీ. అలాగే ఇలాజ్ విత్ యద్ అంటే సర్జరీ ద్వారా, మైనర్ సర్జరీస్ ఏవైతే ఉంటాయో, లేదంటే కనుక ఈవెన్ యునాని మెడిసిన్లో కూడా ఎంఎస్ ఉంది. సో అలా కూడా సర్జరీ ద్వారా కూడా చేస్తుంది అనమాట. సో హార్ట్ యొక్క బ్లడ్ వెజల్స్ ఎక్కడెక్కడైతే మనకి డిస్టర్బ్ అవుతాయో అవన్నీ కూడా ఇదవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో దీని యొక్క ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాని యొక్క బైలు, దాని యొక్క అది మొత్తం కూడాను బాడీలో ఈ లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ అంతా కూడాను ఇక్కడ నుంచి ఒక పోర్టల్ వేన్ అనేది మనకి లివర్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇందులో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా సరే దాన్ని కూడా సరి చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడాను ఈ స్టమక్ ఇవన్నీ కూడాను లివర్ అండర్లోకే వస్తుంటాయి. సో ఈ లివర్ అండర్లో వచ్చిన ఈ స్టమక్ ఏదైతే ఉందో ఈ స్టమక్ని శుద్ధి చేయడం వల్ల కూడాను మ్యాక్సిమం డిసీజెస్ని మనం అక్కడే అరికట్టవచ్చు. సో అందుకే
స్టమక్కి చాలా మెయిన్ పోర్టల్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ డిసీజెస్ ఏది అంటే స్టమక్ అనే అంటుంటారు అనమాట యునాని మెడిసిన్లో. సో అందుకని ఈ స్టమక్ని పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేస్తే కనుక మొత్తం అంతా సిస్టమ్ అంతా కూడాను పర్ఫెక్ట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ లివర్ యొక్క సర్వెంట్స్ అంటే ఖాదిమ్ అంటాం మేము, ఖాదిమే ఈ 2 కిడ్నీస్ అంటారనమాట. సో అందుకనే ఆ లివర్ని ఎప్పుడైతే మనం కరెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ కిడ్నీస్ తర్వాత యూరినరీ బ్లాడరు వాటికి సంబంధించిన యూరినరీ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఈ మొత్తం అండ్ డోంట్ ఫర్గెట్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ని కూడాను. అసలు ఇంకా చెప్పాలి అంటే కనుక మీరు ఈ ముఖ్యంగా మిడిల్ ఏషియా ఎన్నైతే కంట్రీస్ ఉన్నాయో అక్కడ ఎన్నైతే ప్రదేశాలు ఉన్నాయో ఈ సౌదీ అరబ్ కానీ లేదంటే కువైట్లో కానీ వాటిల్లో చాలా ఎక్కువగా యునాని మెడిసిన్ అన్నది రీప్రొడక్టివ్ సిస్టమ్ని ఎలివియేట్ చేయడానికి దాన్ని చక్కగా ఇచ్చేయడానికి ఎన్నో వండర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. సో ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కావాల్సి ఉంటుందో ఎవరికైతే ఇలా రీప్రొడక్టివ్ సిస్టంలో హైడ్రోసిల్స్ అలాంటివి ఏవైతే ఉంటాయో కొంతమందికి అయితే హైడ్రోసిల్ ఉన్న వాళ్ళకి మా దగ్గర హమ్మామ్ అన్న ప్రక్రియతో కూడా తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ స్టేజెస్ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి మేము మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా కిడ్నీస్కి ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది ఇక్కడ. అలాగే హార్ట్తో పాటు లంగ్స్ని తీసుకుంటే కనుక లంగ్స్ని శుద్ధి చేయడానికి ఈ మొత్తం ఈ ట్రాకియల్ సిస్టము, లారింగ్స్, తర్వాత వీటిలన్నిటికీ సంబంధించిన ఏవైతే డిసీజెస్ ఉన్నాయో ఆ బల్గమ్ ఏదైతే అంటారో ఆ బల్గమ్ని కంప్లీట్గా బాడీలోంచి వీటికి ఏదైతే ఎక్సెసివ్ బల్గమ్ ఉందో అదంతా కూడాను శుద్ధి చేసి బయటికి తీయడంలో కూడాను నుజ్జ్ అంటాం మా దగ్గర. అంటే దాన్ని కాన్కాక్షన్ అంటే దాన్ని మొత్తం అంతా కూడాను మెటీరియల్ ఏదైతే లోపల డిసీజ్ కాజింగ్ మెటీరియల్ ఉందో ఆ డిసీజ్ కాజింగ్ మెటీరియల్ని పక్వానికి తీసుకొచ్చి అక్కడి నుంచి వేరే ప్లేస్కి అది ఎక్కడి నుంచి అయితే బయటికి పంపించేయచ్చు ఆ ప్లేస్కి దాన్ని జరిపి అక్కడి నుంచి బయటికి పంపించేస్తుంది అన్నట్టు. దాన్నే ఏంటంటే దీన్ని నుజ్జ్, ఇమాలా ఇస్తఫ్రాగ్ అంటాం. అంటే నుజ్జ్ అంటే కాన్కాక్షన్, ఇమాలా అంటే దాన్ని అక్కడి వరకు డిఫ్లెక్షన్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్లెమ్ అన్నది ఇక్కడ మొత్తం లంగ్స్లో నిండిపోయింది అనుకోండి, ఈ లంగ్స్లో నిండిపోయిన ఈ ఫ్లెమ్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి దాన్ని బయటికి వెళ్ళేలాగా ఫస్ట్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ట్రాకియా ద్వారా ఇక్కడి నుంచి అది మౌత్, నోజ్ వరకు తీసుకురావడాన్ని ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డిఫ్లెక్షన్ అంటారు అనమాట. అక్కడి నుంచి బయటికి ఏదైతే తుమ్ము ద్వారా లేదంటే కనుక స్ఫూటం ద్వారా వీటిలన్నిటి ద్వారా కఫం ద్వారా బయటికి ఏదైతే పంపించేస్తుందో ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే ఉందో అది దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎక్స్పల్షన్. సో అలాగా కాన్కాక్షన్, డిఫ్లెక్షన్ అండ్ ఎక్స్పల్షన్, ఓకే, నుజ్జ్, ఇమాలా ఆర్ ఇస్తఫ్రాగ్ అంటారు అనమాట దాన్ని. ఇలాంటి మెథడ్స్ ద్వారా కూడాను మనము యునాని వైద్యంలో లంగ్స్ని వీటిలన్నిటినీ కూడాను ప్యూరిఫై చేయడం జరుగుతుంటుంది. అంతేకాకుండా యునాని వైద్యంలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ థైరాయిడ్, తర్వాత స్ప్లీన్, ప్యాన్క్రియాస్ ఇలాంటి ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఎండోక్రినల్ ఆర్కెస్ట్రా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఏదైతే బాడీకి నష్టం జరుగుతుందో అంటే డయాబెటిక్ డిసీజెస్ లాంటివి కానీ లేదంటే కనుక హైపోథైరాయిడిజం కానీ సమ్ టైమ్స్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇండిరెక్ట్లీ మనకి ఈ ఏమంటారు హై బీపీ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అండ్ మెయిన్గా మేజర్ కిడ్నీస్, తర్వాత లివరు, హార్ట్ అండ్ బ్రెయిన్ ఈ 4 ఆర్గన్స్లో ఎటువంటి టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నా సరే హై బీపీ అనేది ఒకటి వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఈ హై బీపీ ఎందుకు వస్తుంది అసలు? ఇట్స్ బికాజ్ ఆఫ్ కిడ్నీసా, లేదంటే లివరా, లేదంటే హార్టా, లేదంటే బ్రెయినా అన్నది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ తర్వాత దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి మనము రూట్స్ నుంచి మొత్తం యునాని వైద్యంలో దానిపైన వర్కౌట్ జరుగుతుంది. కాబట్టి హై బీపీ అన్నది యూజువల్గా యునాని వైద్యంలో జీవితాంతం మందులు వెంగడం ఉండదు. బికాజ్ హై బీపీ ఈజ్ ఎ సిమ్టమ్, నాట్ ఎ డిసీజ్. సో ఈ హై బీపీ అనేది ఏదైతే ఉందో దాన్ని మానిటర్ చేసుకుంటూ చక్కగా దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని అస్సలు మందులు లేకుండా కూడాను చేసుకోవచ్చు. సో దయచేసి యునాని వైద్యంలో ఇలాంటి చక్కటి మనకి హెర్బల్ మెడికేషన్స్లో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ అడ్వర్స్ రియాక్షన్స్ ఎప్పుడైతే మెడిసిన్స్ ఉన్నాయో ఇప్పటి నుంచి యునాని డే సందర్భంగా ఎవరెవరైతే యునాని వైద్యం తెలుసుకున్నారో, అర్థం చేసుకున్నారో వాళ్ళందరూ కూడాను 60 ఏళ్ల వరకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి యునాని వైద్యుల దగ్గరకు వచ్చి మీ పల్స్ చూపించుకొని మీ యొక్క వాళ్ళు చెప్పిన మినిమల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేయించుకొని వాటి ద్వారా మీరు చక్కగా లబ్ధి పొందొచ్చు యునాని వైద్యం ఒకటి. ఎవరికైతే
ఈ డయాబెటీస్ కానీ, హై బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇలాంటి సమస్యలు ఉంటాయో వాళ్ళు మాత్రం ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవాలి. ఈవెన్ ఇఫ్ 60 ఏళ్ళు లోపల ఉన్నా సరే వాళ్ళు. అదే 60 ఏళ్ళు దాటాయి అన్న వాళ్ళు కూడాను ఇయర్లీ వన్స్ ఒకసారి మీరు కనుక చెక్ చేసుకున్నట్టయితే కనుక ఎన్నో లాభాలు ఉంటాయి. మేము చెప్పినట్టుగా 5 ఏళ్ళు పడుతుంది ఒక బ్లాక్ ఏర్పడడానికి అంటే కనుక ఈ 5 ఏళ్లలో ఒకసారి మీరు మమ్మల్ని కలిసారు, ఎప్పుడు కలిసినా సరే వాటిని మొత్తం అంతా కూడాను క్లియర్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇంత చక్కటి యునాని వైద్యం గురించి తెలుసుకోండి. యునాని డే సందర్భంగా దాన్ని ఆచరణలో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.